ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఏపీపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ మరో 24 గంటల వరకు ఉంటుందని తెలియజేసింది. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రేపు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే పంటలు కోతలు పూర్తి చేసిన వారు పంటను పొలాల్లోనే ఉంచకుండా సేఫ్ గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు మామిడి, మినప, వరి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. ఇక పంట కొద్ది రోజుల్లో చేతికొస్తుందనగా అకాల వర్షాలు దెబ్బతీశాయంటూ రైతులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.